ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవము గల దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మంచిది. ఈరోజు మనము దేవుని వాక్యమును చదువుకుందాం. దానిలోని ఉన్న జ్ఞానాన్ని మనము గ్రహించుకుందాం. అదేమనగా, జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథములో నుంచి 11వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకొనుము. లేత వయసును నడిప్రాయమును గతించిపోయినను గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము. నీ దేహమును చెరుపువాని దాన్ని తొలగించుకొనుము. అయితే దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత, మేఘములు మరల రాకముందే, నీ బాల్యముల దినముల ముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. యవనస్తుడు ఎలా తిరుగుతున్నాడు? యవనస్తుడు ఎలా ఉంటున్నాడు? దేవుని లేఖనాలు యవన కాలమందు యెహోవా కాడి మోయేవాడు ధన్యుడు అంటున్నాడు. కానీ యవనస్తుడు నేను నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తా అంటే దేవుడు ఏమంటున్నాడంటే, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మాట్లాడుతూ, నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించు, నీ ఇష్టం వచ్చిన దగ్గరకు వెళ్ళు, నీకు అనుకున్నది చెయ్యి. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. తీర్పు దినమున ఇది నీకు సంభవిస్తుంది. వీటన్నిటిని ప్రశ్నిస్తాడు. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావో బిడా ఆలోచించుకోమని చెప్పి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. దుర్దినము రాకముందే నీవు వాటి యందు జ్ఞాపకాన్ని చేసుకో. నీ బాల్య దినమందే సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకము తెచ్చుకో. నిన్ను సృష్టించిన వాడు నీ మీద ఆశపడుతూ ఉన్నాడు. నా బిడ్డ నాతో ఉంటే, నా బిడ్డ నేను చెప్పినట్లు వింటే, నా బిడ్డ నాకు అనుకూలంగా ప్రవర్తిస్తే, నాతో కూడా పరలోకంలో జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవేమో ఈ లోకములోని సర్వము మంచిదనుకుంటున్నావు. ఈ లోకము శాశ్వతము కాదు. ఎందుకంటే నరులారా తిరిగి రండి అంటున్నాడు. దేవుడు నరులను భూలోకానికి పంపించి మరలా తిరిగిరా అంటున్నాడు. అద్దె గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిన రీతిగా నీ ఆత్మ నీ దేహంలో అద్దెకు మాత్రమే దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే సందర్భంలో నువ్వెక్కడికి వెళుతున్నావు? అగ్ని ఆరక పురుగు చావక ఆ స్థలంలోనికి వెళుతున్నావా? గొర్రెపిల్ల విందులో పరిశుద్ధులతో కూర్చొని విందులో పాల్గొనడానికి వెళుతున్నావా? నువ్వు ఇక్కడుండగానే నిర్ణయం తీసుకోవాలి. నీ నిర్ణయాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి అవకాశం ఉంది కదా, ఆయుష్ ఉంది కదా, బలం ఉంది కదా,